నమస్కారం ప్రజలారా. ఆకలితో ఎవరు ఇబ్బందులు పడకూడదు. గత వైకాపా ప్రభుత్వంలో రాజకీయ కక్షతో అన్నా క్యాంటీన్ను మూసివేత. గూడూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు పేదవాడి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తే గత వైకాపా ప్రభుత్వం రాజకీయ కక్షతో వాటిని మూసివేశారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మళ్లీ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగిందని గూడూరులో క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ నాయకులు కలిసి ప్రారంభించారు. పేదలకు భోజనం వడ్డించారు. మొదటి రోజైన ఎమ్మెల్యే వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం భోజనానికి దాతలుగా వ్యవహరించారు. అందరూ కలిసి భోజనం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆకలితో ఎవరూ ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించారని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వంలో రాజకీయ కక్షతో అన్నా క్యాంటీన్లు మూసేసి పేదవారికి అన్యాయం చేశారని పేర్కొన్నారు. తాజాగా టీడీపీ ప్రభుత్వంలో తిరిగి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని, నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకు అందిస్తున్నామని తెలిపారు. గూడూరు డివిజన్లో టీడీపీకి అండగా ఉన్న గంగాప్రసాద్ పై వైకాపా నాయకులు ఇష్టం వచ్చేట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఎంతో మంది యువ నాయకులను ఆయన ప్రోత్సహించారని ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే సతీమణి పాసం సంధ్యారాణి, నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వెంకటేశ్వర రెడ్డి, సర్వోత్తమ రెడ్డి, పురుషోత్తమ రెడ్డి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు సునీల్ కుమార్ గారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మీ సారథ్యంలో గూడూరు ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. శుభదినం.